వెళితేనే ఈ యొక్క పథకం యొక్క ఉపయోగం. సో మీ అందరికీ కూడా మరొకసారి విజ్ఞప్తి చేస్తున్నాం. ముందుగా ఈ యొక్క కార్యక్రమాన్ని విచ్చేసి ఈ సభను ఏర్పాటు చేసిన మన ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ ప్రతి ఒక్క డిఈ గారికి, ఏఈ గారికి, మీ పేరు కృష్ణదేవ గారికి, అలాగే మిగతా మన మిత్రులందరికీ, మున్సి ఎంఎస్సీ గారికి, తహసీల్దార్ గారికి, ఎంపీడీఓ గారికి, మన రిమైన్ ఎంప్లాయీస్కి, అలాగే ఇక్కడ ఒక పబ్లిక్ ఉన్నట్టయితే వాళ్ళకి, అలాగే మీడియా వాళ్ళకి అందరికీ కూడా పేరు పేరు నమస్కారం అండి. మనం ఈరోజు ఈ ప్రధానమంత్రి సూర్యఘర్ యోజన అన్నది జిఎస్టీ సేవింగ్స్లో భాగంగా ఏర్పాటు చేయడం జరిగింది. అంటే జిఎస్టీ ప్రభావంతో గత 2017లో ఎప్పుడైతే చట్టం వచ్చిందో సుమారు ఈరోజు 2025 గత 8 సంవత్సరాల్లో కూడా ప్రజలపైన అనేకమైన ఆర్థిక భారం పడింది, అనేక వస్తువులపైన. ముఖ్యంగా మనకి ఎక్కడ వస్తుందంటే మీరు గమనించే లాస్ట్ టైం కూడా మన డ్రగ్స్లోని ఏ డ్రగ్స్ తగ్గాయని చేసుకున్నాం. అంటే ఎక్కడ తగ్గాయి, ప్రజలకి ఎంతవరకు మందుల యొక్క రవాణా ఏదైతే తగ్గుతోంది, అలాగే ఆ ట్రాన్స్పోర్ట్ తగ్గడం వల్ల ఎంతవరకు వాళ్ళకి సాధారణంగా వాళ్ళు ఉపయోగించే బడ్జెట్ ఏదైతే బడ్జెట్ తగ్గట్టుగా వస్తువులు వస్తున్నాయని నిర్మించాం. అలాగే వ్యవసాయ పరికరాలు ఎలా తగ్గాయి, అలాగే ఇప్పుడు అందులో భాగంగానే అనేకమైన రంగాలలో ఏవే వస్తువులు తగ్గాయి అన్నది మనం తెలియజేస్తూనే చివరిగా వచ్చేకల్లా సోలార్ విద్యుత్తు ముఖ్యంగా మన రాయలసీమలోకి వచ్చినట్లయితే, ఎస్పెషల్లీ మన అనంతపురంలో మన సత్యసాయి చూసుకున్నట్లయితే సోలార్ విద్యుత్ అనేది ఫీజిబిలిటీ ఎక్కువ ఉంది ఇక్కడ ఉత్పత్తి చేయడానికి. అందులో భాగంగా ఈ యొక్క ప్రధానమంత్రి సూర్యఘర్ యోజనలోని ప్రతి కుటుంబము కూడా మీకు నిత్యము ఎంతో కొంత విద్యుత్ మంత్లీ మీరు కడుతూ ఉంటారు కరెంట్ బిల్లు. దాన్ని తగ్గించుకునే యోజనతో ప్రభుత్వం ఇచ్చిన సబ్సిడీతో ఉపయోగించుకొని, రాయితీలు ఉపయోగించుకొని, ప్రభుత్వం ద్వారా ముఖ్యంగా బ్యాంకు ద్వారా వస్తున్న రుణాలను ఏవైతే పొందుతారో కరెంటు బిల్లు తగ్గించుకుంటూ మీ యొక్క అవసరాల నిమిత్తము, పవర్ నిమిత్తం ఏదైతే అవసరం ఉన్నదో ఆ పరికరాలు వాడుకునే నిమిత్తము మీరు ఖచ్చితంగా సోలార్ గర్స్ అదే ఈ యొక్క ప్యానల్స్ని ప్రతి దగ్గర ఏర్పాటు చేసుకోవాలని మీ అందరికీ మనం చేస్తున్నామండి. రెండోది ఏంటంటే ప్రతి 1 కిలోవాట్కి ఎంత ఉంటుంది, 2 కిలోవాట్కి ఎంత ఉంటుంది, 3 కిలోవాట్కి ఎంత ఉంటుంది, యూనిట్స్ ఎట్లా ఉత్పత్తి అవుతాయి, వారికి ఎంత సబ్సిడీ వస్తుందని మీకు ఆల్రెడీ మీ పాంప్లెట్లో ఉన్నది. ఈ పాంప్లెట్ ప్రకారం మీకు తెలుసుకోవచ్చు. తర్వాత ఏంటంటే చేస్తారంటే మా యొక్క విజ్ఞప్తి ఏంటంటే దీన్ని ప్రతి ఒక్కరు కూడా కంటిన్యూగా ఒక 15 days మీరు ఒక స్టేటస్లో పెట్టుకోండి. ఎక్కువ మంది చూస్తే దాని గురించి ప్రశ్నించాలండి. ఏదైనా చట్టం వచ్చినా, ఏదైనా కొత్త అంశం బయటకు వచ్చినప్పుడు మనం ఎందుకు ఇప్పుడు పెడుతున్న ఈ ప్రోగ్రామ్స్ అంటే అర్థం ఏంటంటే సామాన్య ప్రజలకి అర్థం అవ్వడానికి. ప్రభుత్వం ఏం చేసిందంటే గతంలో పిల్లల్ని ఇద్దరు కానివ్వండి అనుకుంటూ అప్పుడు ఏం చేసేవారు, మరి మీకు తెలుసో తెలీదో ఇంక్రిమెంట్ కూడా ఇచ్చేవారు. మీకు తెలుసా? ఇప్పుడు అది చెప్పక్కర్లే, పిల్లల్ని ఎక్కువ కంటే ఏమవుతుంది నీకు తెలుసు కాబట్టి పిల్లల్ని ఎలా ఎంతమంది అవసరం నువ్వే నిర్ణయించుకుంటున్నావు. అలాగా దీన్ని మీరు పరిచయం చేయడం వరకే మీ యొక్క బాధ్యత. తదుపరి వాళ్ళకి చూసుకుంటారు. మనం ఏది వచ్చినా సరే వాళ్ళకి ముందు పరిచయం అవ్వాలంటే మనం ఉద్యోగస్తులతో పాటు ఎవరైతే దీని మీద అవేర్నెస్, దీని మీద పూర్తి అవగాహన ఉన్నదో వాళ్ళు కూడా సామాన్య ప్రజలకి తీసుకువెళ్ళాలండి. దీని ద్వారా ఎన్ని రకాల గృహోపకరణ యోజనలు మనం వాడుకోవచ్చు, ఎంత పవర్ సేవ్ చేయొచ్చు, ముఖ్యంగా డబ్బు ఆర్థిక పరంగా ఎంతవరకు ఆదా అవుతుంది, ఇవన్నీ కూడా మీకు చక్కగా దీని మీద పాంప్లెట్లోనే ఉన్నది. మీ అందరూ కూడా పేరున కూడా ఇది వాడతారని, 10 మంది తీసుకువెళ్తారని, జిఎస్టీ గూడ్స్ సర్వీస్ ట్యాక్స్ ఏదైతే తగ్గిందో దానివల్ల ఎంతవరకు సబ్సిడీ మనకు వస్తుంది అనే వివరాలన్నింటి కూడా సామాన్య ప్రజలకి, ముఖ్యంగా మీ యొక్క సచివాలయ లెవెల్లో వీళ్ళు ఉంటారు మనకి లైన్మెన్, జూనియర్ లైన్మెన్స్, వాళ్ళ వరకు వెళ్ళి వాళ్ళ నుంచి సచివాలయంలోని అందరి సిబ్బందికి కూడా ఇది ప్రతి ఒక్కరు స్టేటస్లో పెట్టుకోవాలి. స్టేటస్లో పెట్టుకొని వీలైతే మీ యొక్క డీపీ కూడా కొన్నాళ్ళు పెట్టుకోండి. ఇది తద్వారా దాని గురించి మాట్లాడాలండి. ఏదో గంట కూర్చుని పది కాదు. ఇది ప్రభుత్వాలు చెప్పారు కాబట్టి ఈరోజు కూర్చున్నాము, మనంతో మాట్లాడుకున్నాము, రేపు పేపర్కి వస్తుంది, చదివిన వాళ్ళు కొంతమంది, మీకు తెలుసా తెలీదో మనలో చాలా పేపర్ చదవడం ఎప్పుడో మానేశారు. నా నాలెడ్జ్ ప్రకారం అయితే ఇక్కడ ఉన్న వాళ్ళు కనీసం 3-4 చదివి ఉంటారు పేపర్ నాకు తెలిసి. ఎందుకంటే ఆ స్థాయి దాటిపోయాం, ఎందుకంటే సోషల్ మీడియా వచ్చింది. ఇప్పుడు సోషల్ మీడియా చూస్తున్నాం. ఇప్పుడు మనిషి ఎలా అయిపోయారంటే మల్టిపుల్ మైండ్ సెట్ వచ్చింది. పూర్వం అయితే ఒక మైండే ఉండేది, ఒక ఆలోచన ఉండేది, ఒక విధానం ఉండేది. ఇప్పుడు ప్రతి మనిషికి కూడా క్షణాల్లో 1000-20-30 అప్లికేషన్స్, నోటిఫికేషన్లు వస్తూ ఉంటాయి. ఆన్సర్ చేసే స్టేజ్కి వచ్చాం. సో ఇటువంటి స్థితిలో అతి సామాన్య ప్రజానికానికి ఈ నాలెడ్జ్ అందించాలని మీ అందరూ కూడా వారధులుగా ఉండాలని మీ అందరూ కోరుకుంటూ థ్యాంక్ యూ అండి. రూపాయలు మనకి రాయితీ ద్వారా లభిస్తుంది. దీని ద్వారా మనం కరెంట్ బిల్లు కట్టేది ఉండదు. నాకు నర్సాపేటకి సోలార్ కరెంట్ చేశాము. వాళ్ళ కరెంట్ బిల్లు 350-400 వచ్చింది. అంటే నేను నిర్ణయం చేసి గవర్నమెంట్ తీసేసుకోగా ఆ డబ్బులు నిర్వహించుకొని మిగిలినది
అది కూడా నేను 1 కిలోవాట్ పెట్టుకున్నాను. అప్పుడు ఏదో నాకు అంత అవగాహన లేదు. 1 కిలోవాట్ పెట్టాను. 3 కిలోవాట్స్ పెట్టుకుంటే గవర్నమెంటే నాకు నెల 4,000 నుంచి 5,000 రూపాయలు ఇచ్చే అవకాశం ఉంది. మన లోన్ కన్నాలన్నీ వాడుకోవాలి. దీని మీద మళ్ళీ లోన్ కూడా ఇస్తే అన్ని బ్యాంక్స్ లోన్ కూడా ఇస్తాయి. ఈ కన్వెన్షన్ మీద అందరూ వాడుకొని పొలాల్లో కూడా నేను బీఎస్ఆర్ నాకు ఉద్యోగ పట్టులు ఇల్లు పట్టులు తెలుసు. అక్కడ కూడా మీ పొలాలు కనుక 5 HP వాటికి తీసుకున్నట్లయితే మీకు ఏమైనా భూములు ఉన్నా మీకు తెలిసిన వాళ్ళకి మీ బాబాయికి మీ ఊళ్ళో వాళ్ళకి చెప్పాలన్నా కూడా 5 HP మోటార్ ఉన్న బోర్లన్నింటినీ కూడా సోలార్ కాలం పెట్టుకొని కరెంటుతో సంబంధం లేకుండా కొండలు గుట్టల మీద కూడా మంచి వ్యవసాయం చేయదు. ఇవన్నీ తీసుకొని మనం కూడా ఖర్చులు తగ్గించుకుంటూ పర్యావరణానికి ఎలాంటి ఇబ్బంది లేకుండా సూర్యరశ్మిని క్యాచ్ చేసి మాత్రమే పవర్ జనరేట్ చేసేసి ఇంకా ఇంతకు మించి మనం ఎలాంటి ప్రత్యామ్నాయం లేదు. అన్ని దారులు వాడేసాం కరెంట్ జనరేట్ చేయడానికి. కానీ పొదుపు అనే దానికి మాత్రం వస్తుంది. వేరే ఫ్యాన్ వస్తుందనే ఉంటాయి కదా, మనం హాల్లో ఉంటాము, ఫ్యాన్ కనిపించలేదు, మనకు అవసరం లేదు, చల్లగానే ఉంటుంది. అయినా ఏసీ వేసుకుంటేనే అందులో చల్లగా ఉన్నా ఏసీ వేసుకుని చుట్టకుంటేనే అందులో పెట్టండి. ఇంట్లో ఇలాగ అందరూ వాడుకుంటున్నారు. కొన్నిసార్లు వింటారు మధ్య రాత్రిలో 2 గంటలకు స్నానం ఏ గారి నోడి పోయిందా అది పెట్టి ఒక 6 గంటలు బాబు ఆయన ఏం చేస్తారు. ఉన్న వాళ్ళందరూ అక్కడ వీధిలో 50 ఇళ్ళు ఉన్నాయి. ఒక్కొక్క ఇంటికి 1 కిలోవాట్ 50 కిలోవాట్స్ ఎంతో క్యాలిక్యులేట్ చేసి దానికి ఇంకొక 60% కలిపి 50 కిలోవాట్స్ అక్కడ ట్రాన్స్ఫార్మర్ పెట్టండి. అప్పుడు ఇంటికి ఒక ఏసీ ఉంటుంది. ఇప్పుడు నా గదిలో ఒక ఏసీ ఉంటుంది, 3 గదిలో 3 ఏసీ 50 ఏసీ అయినాయి. మీకు ఒకటి కాదు మనం వాడేది 5 నిమిషాలు వాడాల్సిన 40 నిమిషాలు వాడతాం. కాబట్టి ఓవర్లోడ్ అయిపోతుంది. అన్నీ ఒకేసారి అవుతాయి, ఫిట్ అయిపోతుంది, కరెక్ట్ అవుతుంది. మళ్ళీ మనమే విసుకుంటాం. దీనికి ఏమంటే అవసరానికి తగ్గట్టుగా వాడుకోవడం, చేతి అంతా వేసి ఆఫ్ చేసి బయటకు రావడం, ఇలాంటి చిన్న పద్ధతులు మనకి హార్ట్ చేయలేని వాటిని గవర్నమెంట్ అడుగులు మనం చేయగలిగిన అన్ని విషయాలు తెలుసుకొని దాని ద్వారా మనం లబ్ధి పొంది సమాజాన్ని మనం పెంచాలని మరొకసారి మీ అందరికీ తెలియజేస్తూ ఈ అవకాశం